హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మజ్జిగ మిరపకాయలు చేస్తున్నాను. చూడండి, దీనిలో ఏంటంటే ఇవి కిలో పచ్చిమిర్చి, అంటే మజ్జిగలో వేసుకోగలిగిన పచ్చిమిర్చి అనమాట. కారం తక్కువ ఉంటాయి, తర్వాత ఇది చక్కగా సైజు కూడా బాగుంటాయి. వీటిని నేను ఏం చేశానంటే అంటే 1 కిలో పచ్చిమిర్చికి 1/2 లీటర్ పెరుగు అయితే సరిపోతుంది. 1/2 లీటర్ పెరుగుని ఇలా బాగా చిలికి దానిలో ఉప్పు వేసి ఇలా టేస్ట్ చూసాను అనమాట. ఇలాగా మనం చేయి పెట్టి ఇలాగ టేస్ట్ చూడాలి. చూస్తే మనకి మజ్జిగలో ఉప్పు సరిపోతే ఈ మిరపకాయలకి ఉప్పు సరిపోయినట్టు అవుతుంది అనమాట. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇదేమో వాము. ఈ వాముని ఏం చేస్తానంటే ఇదిగో ఇలాగా పచ్చిమిర్చి ఇలాగా చీల్చుకుని, ఇలా చీల్చుకున్న పచ్చిమిర్చిలో నేను చేసే విధానం వాము ఇలా వేసేస్తాను అనమాట. ఇలా వేసేసి దీన్ని ఇలా మళ్ళీ కవర్ చేసేసి మజ్జిగలో వేసేస్తాను. అలాగా ఈ పచ్చిమిర్చి ఏం చేస్తానంటే బాగా కడిగి 2-3 సార్లు కడిగి ఈ చిల్లుల గిన్నెలో వేసి పెట్టాను. ఎందుకంటే నీళ్ళంతా వాడిపోతాయి కదా, అందువల్ల దాని గురించి కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిలో ఈ పచ్చిమిర్చి వేసిన డిష్ పెట్టాను అనమాట. చూడండి, ఇలాగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఫస్ట్ నుంచి తీయకూడదు, కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలాగా ఇక్కడ వరకు మాత్రమే పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకుని జస్ట్ ఇలాగ ఓపెన్ చేసి మనం ఇది వాము తీసుకున్నాను కదా, ఇలాగైతే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటాయో అది మళ్ళీ ఇలాగ ప్రెస్ చేసేసి దీనిలో వేసేస్తే మజ్జిగలో వేసేస్తే సరిపోతుంది అన్నమాట. అలాగా మొత్తం పచ్చిమిర్చి అన్నీ కూడా అలా చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచి ఇలాగా చాకుతో ఇలాగ ఇక్కడ ఈ చివర కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి, పూర్తిగా కట్ చేయకూడదు. ఇక్కడ గ్యాప్ ఉంచాలి, ఇక్కడ గ్యాప్ ఉంచాలి. సరేనా? చక్కగా ఇలాగ ఓపెన్ చేసుకుని కొంచెం ఈ చిటికెడు అంత వాము ఇలా వేసుకుంటే ఇలాంటి పచ్చిమిర్చి మనం మజ్జిగలో వేసుకుని ఒక 2 డేస్ తర్వాత, అంటే ఈ నైటు రేపు నైటు అలా ఉంచి ఎల్లుండి పొద్దున్నే మనం ఈ పచ్చిమిర్చిని ఒక క్లాత్ మీద కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఎక్కువ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని తర్వాత ఇలాగ తీసేసి ఎండబెట్టుకుంటాం కదా, ఆ ఈవినింగ్ మళ్ళీ ఈ పచ్చిమిర్చిని ఈ మజ్జిగలో వేసేయాలన్నమాట. అలాగా దీనిలో మజ్జిగ అంతా ఈ పచ్చిమిర్చి పీల్చుకునే వరకు చక్కగా ప్రతిరోజు కూడా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం మనం చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువే, కానీ ఇవి తినేటప్పుడు మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం, అంత బాగుంటాయి అన్నమాట. ఈ వామ్ ఇలాగా పచ్చిమిర్చిలో ఇలా కూరి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవి తిన్నప్పుడు పొట్టకు సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులు కూడా రావు. తర్వాత హెల్త్ బాగుంటుంది అన్నమాట. అంటే ఇలాగ పచ్చిమిర్చిలో వేసిన వాముతో మనకి ఆరోగ్యం కుదుటపడుతుంది అన్నమాట. ఓకేనా? సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా మనం చారు, పప్పుచారు ఇలాంటివి వేసుకుంటాం కదా, అలాంటి వాటిలోకి ఇది చక్కగా నంచుకోవచ్చు అన్నమాట. నూనె ఆయిల్లో వేయించేసి చక్కగా ఇది నంచుకోవచ్చు. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. నేను చేసే పద్ధతి ఇది అనమాట. అంటే జనరల్గా ఇలాగ కట్ చేసి వేసేస్తారు అందరూ, చాలా వరకు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఇలాగ వాము మధ్యలో పెడతాను. మధ్యలో పెడితే అది చక్కగా అసలు మనకి ఏ రకమైన స్టమక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా పెట్టిన వాము కాపాడుతుంది అన్నమాట. ఇలాగ ప్రతిదీ వేసుకోవాలి. ఇలాగ ప్రతి మిరపకాయకి కూడా ఇలా పెట్టుకుని ఇలాగ కాస్త ఓపెన్ చేసుకుని, ఇవి గింజలు ఉన్నా సరే ఈ గింజలు పెద్ద కారంగా ఉండవు. ఈ మజ్జిగ మిరపకాయల్లో పెద్ద కారంగా ఉండవు అన్నమాట. చూసారు కదా, ఇలాగా
ప్రతి మిరపకాయని కూడా చక్కగా చీల్చి ఇంతవరకు దీన్ని కాస్త ఓపెన్ చేసి, ఇవి మజ్జిగ మిరపకాయలు కారంగా ఉండవు, అంటే కొంచెం దీనిలో గింజలు ఉన్నప్పటికీ కూడా కారం అయితే ఉండవు అన్నమాట. అవే వరంగల్ కాయలు అంటాం. వరంగల్ కాయలు అయితే మాత్రం చాలా కారంగా ఉంటాయి. అవేమో మనం మజ్జిగలో వేసుకోవడానికి పనికిరావు అన్నమాట. అవి పచ్చళ్ళు కర్రీలు వేసుకోవడానికి తప్ప పనిచేయవు. ఇలా కొద్దిగా వేసుకోవడం, అలా మజ్జిగలో పెట్టేసుకోవడం. ఈ మజ్జిగ అంతా కూడా ఒక కిలో కాయలకి హాఫ్ లీటర్ మజ్జిగ అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. అంతకంటే ఎక్కువ వేసుకోక్కర్లేదు, సరిపోతాయి. ఇలాగా కూరేసి చక్కగా దీన్ని మజ్జిగలో వేసేసి ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగ పెడతాను నేను ప్రతిసారి ఇలా చేస్తాను. అయితే మాకు ఇవి ఆరిన తర్వాత కొన్ని రోజులు కూడా రావు, ఎందుకంటే బాగుంటాయి. చాలా ఇష్టంగా వేయిస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అందుకని ఎన్ని రోజులు రావు, మాకు త్వరగానే అయిపోతాయి. మజ్జిగ మిరపకాయలు అయితే మజ్జిగ మిరపకాయలు గుమ్మడి వడియాలు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మిగతాయి మాత్రం అలాగా ఉండిపోతాయి. సరేనా? వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అవన్నీ మజ్జిగలో వేసిన తర్వాత చూపిస్తాను. మొత్తం అన్నీ వేసాను. ఇదిగో చూడండి, మజ్జిగ ఇలా మునగాలన్నమాట. మనం వేసిన మజ్జిగ ఇలా ఉండాలి. ఓకేనా? మనం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా ప్రెస్ చేస్తే ఆ పచ్చిమిర్చి మునిగేలాగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూడండి, ఇదిగో ఇలాగ కొంచెం పండినవి కానీ, లేకపోతే ఇదిగో ఇలాగ ఇక్కడ కొంచెం కట్ అయింది ఇలాంటివి కానీ, లేకపోతే ఇదిగో ఇది చూడండి చివర ఇలా పాడైంది అలాంటివి, ఇదిగో ఇలా పాడైనవి, ఇలా తెగినవి, ఇలాంటివి మాత్రం వేసుకోకూడదు. వేసుకుంటే అవి పాడైపోతాయి అన్నమాట. మజ్జిగలో ఊరిన తర్వాత అయినా సరే బాగుండవు. మిగతా పచ్చిమిర్చి కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటివి మానేసి అన్నీ మంచివి చక్కగా ఇలా చూసుకుని వేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే మజ్జిగ ఇలా వచ్చింది అంటే మనం పచ్చిమిర్చిని ఇంకా అలా ఉంచేయచ్చు. మూత పెట్టేసి ఈ నైట్ అంతా ఉంచుదాం, రేపు నైట్ అంతా ఉంచుదాం, ఎల్లుండి పొద్దున్నే ఆరబెడదాం. ఓకేనా? చూడండి, ఇదిగో ఇలాగా మూత పెట్టేసుకొని ప్లాస్టిక్ దానిలోనే పెట్టడం మంచిదన్నమాట. ఎందుకంటే ఇవి ఉప్పు వేస్తాం కదా, స్టీలు ఏమన్నా సేవండి ఇలాంటివి అయితే అది ఉప్పు తినేస్తుంది. కాబట్టి ఇలాంటి మజ్జిగ మిరపకాయలు లేకపోతే గుమ్మడి వడియాలు లాంటివి ఇలాంటి ప్లాస్టిక్ వాటిల్లో కలుపుకోవడమే మంచిది. ఓకేనా? ఇప్పుడు దీన్ని 2 nights అలా ఉంచేసి 3rd day ఎండబెట్టుకుందాం. అలాగా మార్నింగ్ ఎండబెట్టి ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలో వేయాలి, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ మజ్జిగలో వేయాలి. అలాగా ఇవి పూర్తిగా తెల్లగా వచ్చి ఎండిపోయేంత వరకు కూడా మనం మజ్జిగలో వేస్తూ తెల్లారి ఎండలో పెడుతూ అలా చెయ్యాలన్నమాట. పూర్తిగా ఎండిన తర్వాత ఆయిల్లో వేయించుకుంటే ఎంతో టేస్టీ మజ్జిగ మిరపకాయలు రెడీ అవుతాయి అన్నమాట. పప్పుచారులు, చారులు అన్నిటిలోనూ, సాంబారు, పులుసులు అన్నిటిలో కూడా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లోనే ఇవన్నీ చేయగలం అన్నమాట. అందుకని ఈ టైంలోనే చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి రోజు నేను అంటే 2 nights అయిన తర్వాత ఇదిగో ఇలాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో ఆరబెట్టాలి. చూడండి, ఇలా మజ్జిగలోంచి తీసి ఇలాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈవినింగ్ వరకు ఆరిన తర్వాత మళ్ళీ వీటిని మజ్జిగలో వేసేసుకోవాలి. అలాగా ఇంచుమించు 2-3 రోజులు చేస్తే సరిపోద్ది. తెల్లగా అవుతాయి అన్నమాట కాయలు. తెల్లగా అయిన తర్వాత వాటిని బాగా ఎండబెట్టేసుకుని గలగల ఆడేంత వరకు ఎండబెట్టుకుని ఆ తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్టీ చల్లమిరపకాయలు లేక మజ్జిగ మిరపకాయలు రెడీ అవుతాయి. ఓకేనా? అలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. ఈవినింగ్ మళ్ళీ
ఈ మజ్జిగలో ఇలాగే వేసేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వేసేసుకొని తెల్లారి మళ్ళీ ఇలాగ ఆరబెట్టుకోవాలన్నమాట. అంటే అస్సలు తెలియని పిల్లల కోసం నేను ఈ వీడియో చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు మీరు అంటే అన్యథా భావించొద్దు.